విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలి అని డిమాండ్ చేశారు కేవీ ప్రసాద్. స్టీల్ రంగాన్ని నాన్ స్ట్రాటజిక్ లో పెట్టారు అని, అలా కాకుండా స్టీల్ రంగాన్ని స్ట్రాటజిక్ రంగంలో పెట్టాలి అని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడడానికి కేంద్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మంగళవారం కేంద్ర ఉక్కు శాఖ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు స్టీల్ ప్లాంట్ నుంచి 3,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి అని అన్నారు ఆయన. ఇప్పటి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్ర నష్టాలను చవిచూస్తుంది అన్నారు. మరోవైపు వరదలపైన మాట్లాడారు కేవీ ప్రసాద్. వరద ప్రాంతాలలో సహాయక చర్యలు అందించడంలో కూటమి ప్రభుత్వం సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. గత సంవత్సర కాలంలో స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు అందడం లేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల 1వ తేదీకి ఉద్యోగులకు జీతాలు అందుతున్నాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 3 సంవత్సరాలుగా పోరాటం కొనసాగుతోందని, దీన్ని నమ్ముకునే విశాఖ స్టీల్ ప్లాంట్ లో 30,000 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు కేవీ ప్రసాద్. ఎంప్లాయీస్ రావడానికి వెహికల్స్ కావాలి, వాళ్ళు రావడానికి రోడ్లు కావాలి, వాళ్ళ ఉండటానికి మంచి ఇళ్ళు కావాలి. అన్నిటికీ కూడా స్టీల్ ఇంపార్టెంట్. మీకు ఈ మధ్యకాలంలో జరిగిన ఒక 3 సంఘటనలు విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేయమని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించడం కోసం పెట్టాం. అయితే దీనికి ఉన్న ప్రధాన అడ్డంకి స్టీల్ నాన్ స్ట్రాటజిక్లో ఉండటం. పాలసీ అనేదాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఏదైనా కూడా ఒక పాలసీ తయారు చేస్తుంది. ఆ పాలసీ ప్రకారం నడవాలని కింద మొత్తం అందరికీ చెప్తుంది. ఇక్కడ పాలసీ అనేది 2021లో 2 కోవిడ్ వేవుల మధ్య ఇంత పెద్ద పాలసీ నిర్ణయం తీసుకున్నప్పుడు అది సక్రమంగా తీసుకోలేదనేది మేము పలుమార్లు విజ్ఞప్తి చేసాం. ఎందుకంటే ఇక్కడ స్టీల్ అనేది ఎంత ప్రాధాన్యత ఉందంటే, తుంగభద్రలో మీరు చూశారు, తుంగభద్రలో 70 CMTలు పోయి 30 TMCలతో మిగిలి మొత్తం అనంతపురం ఎడారిగా, ఇంచుమించు 5 జిల్లాలు ఎడారిగా మారే పరిస్థితుల్లో అక్కడ స్టాప్లా గేటు పెట్టారు. ఆ గేట్ దేంతో తయారు చేశారండి? స్టీల్తో. నిన్న చూశారు, నిన్న కూడా మన ప్రకాశం బ్యారేజీకి కూడా వెయిట్స్, కౌంటర్ వెయిట్స్ అవి ఇమ్మీడియట్గా 72 గంటలు తయారు చేయాలంటే IS 2060 అనే గ్రేడ్ మన దగ్గర స్టీల్ ప్లాంట్లో అత్యుత్తమంగా తయారవుతుంది. కాకపోతే మాకు దురదృష్టవశాత్తు ప్లేట్లు లేవు. బట్ ఆ ప్లేట్లో ఉన్న సెయిల్ నుంచి తీసుకుని వాళ్ళు స్టాప్ల గేట్లని, కౌంటర్ వెయిట్స్ని తయారు చేయగలిగారు. అంతెందుకు కృష్ణలంక ఉన్న ప్రహరీ కూడా చూడండి, ఆ రిటైనింగ్ వాల్ లేకపోతే ఇంకొక 2 లక్షల మంది నిరాశ్రయులు అయ్యేవాళ్ళు. మరి ఆ రిటైనింగ్ వాల్ కట్టింది దేంతో అండి? లోపల ఉన్న కాంక్రీట్ దేంతో అండి? స్టీల్తో. ఇంత ఇంపార్టెంట్ ఉన్న స్టీల్ని నాన్ స్ట్రాటజిక్లో ఎలా పెడతారు? ఇది మా అభ్యర్థన. మేము కేంద్రంలో పలుమార్లు ప్రతి పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళి మేము రిక్వెస్ట్ చేస్తూ వచ్చాం. ప్రతి పార్టీ తాలూకు ఎంపీలు కూడా మేము లేఖలు రాసాం. కాకపోతే అప్పుడు ఉన్న సెకండ్ ఫేజ్లో ఉన్న NDAలో గవర్నమెంట్ పవర్ఫుల్గా ఉండటంతో స్టేట్ గవర్నమెంట్ కూడా, ఎంపీలు కూడా మేమేమి చేయలేమని చెప్పారు. MEV సత్యనారాయణ గారు కూడా లేఖలు రాశారు, కానీ అంతకు మించి ముందుకు వెళ్ళలేకపోయారు. అయితే ప్రస్తుతం మారిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కనుక వెళ్ళి ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడితే ఈ పాలసీ అనేదాన్ని మార్చడానికి అవకాశం ఉంది. రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్చుకున్నాం. ఎందుకు GST 7 సార్లు GST పాలసీని 7 సార్లు రివైజ్ చేశారు. ప్రతి పాలసీని కూడా రివ్యూ చేయడం అనేది నిరంతరం జరిగే పనే. ఆ రోజున ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో డబ్బులు కావాల్సి ఉంటుంది కాబట్టి అమ్మటానికి ఈజీగా ఉంటుంది. నగర్నార్ స్టీల్ ప్లాంట్ని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టారు ఆ రోజు. కానీ ఇవాళ రోజున ఆ పరిస్థితి లేదు. 47 లక్షల కోట్ల బడ్జెట్లో 16 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెడుతున్నాం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కీ ఫ్యాక్టర్ స్టీల్ది. ఆల్రెడీ సిమెంట్ మీద నియంత్రణ లేదు మనకి. స్టీల్ మీద కూడా నియంత్రణ కోల్పోతే కష్టం.